ఓం నమః శివాయ. కార్తీక మాసం ఉపవాసాల మాసం, శివకేశవులకు ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో వ్రతాలు, పూజలు అన్నీ ఇంద్రియ నిగ్రహంతో భగవత్ కైంకర్య పరులై జ్ఞాన విజ్ఞాన గనులై ముక్తి కొరకే ఏర్పడినవి. ఈ పూజలు, వ్రతాలు ఇవన్నీ మానవునికి మంచి చేకూర్చే ఆరోగ్య లక్షణాలు ఈ పూజల్లో దాగి ఉన్నాయి. కార్తీక మాసం ఆఖరి అమావాస్యతో కార్తీక మాసం పూర్తవుతుంది. తరువాత పక్క రోజు పోలాల పాడ్యమిని జరుపుకుంటారు. మార్గశుద్ధ పాడ్యమి, పోలాల పాడ్యమి. ఈరోజు పోలి స్వర్గానికి వెళ్ళిన రోజుని పోలాల పాడ్యమిగా చేసుకుంటారు. వేకువజామునే నిదుర లేచి నదీ జలాల్లో కానీ, బావుల్లో కానీ, చెరువుల్లో కానీ స్నానాలు చేస్తారు. స్నానము చేసిన తరువాత అరటి దొప్పల్లో దీపారాధన, ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి ఆ దీపాలను నీటిలో వదులుతారు. నదుల్లో కానీ, చెరువుల్లో కానీ దీపాలని వదులుతారు. కానీ చెరువులకి, నదులకి వెళ్ళలేని వారు తులసమ్మ దగ్గరనైనా ఒక ప్లేట్లో నీరు పోసి పసుపు, కుంకుమ చల్లి ఆ నీటిలో పువ్వులు వేసి అరటి దొప్పల్లో 31 ఒత్తి కానీ, 31 ఒత్తులు కానీ, 33 ఒత్తులు కానీ, 54 ఒత్తులు కానీ వేసి దీపారాధన చేసి ఆ దీపాలను ఆ అరటి దొప్పతో నీటిలో వదలాలి. నీటిలో వదిలిన తర్వాత ముమ్మారు ఆ దీపాన్ని 3 సార్లు చేతితో సాగనంపాలి దీపారాధనని. ఈ దీపారాధన చేసిన తరువాత వడపప్పు, పానకం, సలివిడి నివేదన చేసుకొని ఈ నారికేళాన్ని సమర్పించి పూజ పూర్తి అయిన తర్వాత ఈ పోలిపాడ్యమి కథను విని అక్షింతలు తలపై చల్లుకోవాలి. ఇలా చేసినచో ఎంతో పుణ్యఫలం. ఇక్కడ దాగి ఉన్న రహస్యం, పూజ ఆర్భాటంగా చెయ్యకపోయినా సరే పూజ చెయ్యాలనే భక్తిభావం మనసులో ఉండాలి. ఆ భావమే భక్తి లేని చోట ఎన్ని ఆర్భాటాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా భక్తి లేకుండా చేసిన పూజ వ్యర్థమే. మనసులో చెయ్యాలనే కోరిక, ఆ భగవంతునిపై భక్తి, ఈ భక్తి అనేది మనసులో ఏర్పడాలి. చెయ్యాలనే కోరిక. అందువలన ఈ భక్తి భావంతో పూజ చేసినా చెయ్యకపోయినా భక్తితో నెల రోజులు ఆరాధన చేసి ఆఖరి రోజు ఆమె ఒక బాణలో దీపాన్ని వదిలింది. ఆ దీపాన్ని చూసిన కార్తీక దామోదరుడు అన్ని దీపాల కంటే భక్తితో చేసిన ఆ దీపానికి ఆయన చూసి ఆ భక్తికి ఇష్టపడి పోలికి స్వర్గాన్ని ప్రసాదించాడు. కాబట్టి మనకి కావలసింది భక్తి ఒక్కటే. భక్తితో ఏ పని చేసినా, ఒక పుష్పాన్ని సమర్పించినా ఆ భగవంతుడు సంతోషంగా స్వీకరిస్తాడు. భక్తి ముఖ్యం. పోలాల పాడ్యమి కథ చెప్పుకొని అక్షింతలు వేసుకోవాలి. ఈ పోలాల పాడ్యమికి కార్తీక మాసంలో పోలాల పాడ్యమి ఆఖరి రోజున పోలి కథ చెప్పుకుంటారు. ఆ పోలాల పాడ్యమికి ఈ అరటి దొప్పల్లో దీపాలు వదిలి దీపాలు పంపుటకు చెప్పుకునే కథ. పంపిన తరువాత చాకలి వారింట 5వ కోడలు పోలి 5 కొడుకులు, ఆమెకు
5 కొడుకులు, ఆఖరి కోడలు పోలి మంచి దైవభక్తి గలది. ఈమెకు ఎప్పుడూ అత్తగారు పని చెబుతూ ఉండేది. అందువలన ఆమె ప్రతిరోజు ఇంటిలో దీపారాధన చేసుకునేదానికి అవకాశం ఉండేది కాదు. అరటి నారవత్తితో వెన్నతో దీపం పెట్టేది. అత్తగారికి తెలియకుండా పని చేసుకుంటూనే ఏదో ఒక సమయంలో అత్తగారికి తెలియకుండా వెన్నతో దీపం పెట్టేది. అమావాస్య ఆఖరి రోజున నదీ స్నానానికి వెళ్ళలేకపోతున్నాను, నాకు ప్రతిరోజు శాస్త్రపరంగా పూజ చేసుకోలేకపోయానని ఆమె బాధపడుతూ ఆఖరి రోజున తెల్లవారే జామున పత్తితో వత్తిసేసి దీపాలను పెట్టి ఒక బాణలో వెలిగించిందట. నదీ స్నానానికి వెళ్ళిన అత్తగారు తిరిగి వస్తూ ఉంటే ఈ కార్తీక దామోదరుడు విష్ణుమూర్తి ఈ దీపాన్ని చూసి వెలిగించిన ఎవరా అని పోలి దీపానికి ముచ్చటపడి ఆమెకు స్వర్గానికి తీసుకు వెళ్ళారట. ఈమెలో ఉన్నది సంపూర్ణమైన భక్తి. ఆమె ఏ ఆర్భాటాలు చేయలేదు, భక్తితోనే ఓ దీపాన్ని వెలిగించింది. ప్రతిరోజు దీపాలను వెలిగించని వారు పోలి పాడ్యమి రోజైనా వేకువజామున లేచి దీపాలను వదలండి నీటిలో. అంతకన్నా పుణ్యఫలం వేరొకటి లేదు. నెల రోజులు చేయలేకపోయాననే భావం వద్దు, భక్తి ప్రధానం. ఆ భక్తికే ఆ భగవంతుడు వసుడవుతాడు. ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి, లైక్ చేయండి, ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఓ సామాన్య గృహిణిని. ఆ పద్ధతిలోనే నేను చేసుకునే పూజా విధానాన్ని మీకు తెలిపాను.